భారత వైమానిక దళం అమ్ముల ఒడిలో మరో అస్త్రం చేరింది. ఎప్పటికప్పుడు కొత్త అస్త్రాలతో శత్రువులకు దడపుటిస్తున్న భారత వైమానిక దళం మరింత పటిష్టంగా నిలుస్తోంది. భారత వైమానిక దళం ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాలు సిద్ధమయ్యాయి. ఈ తరగతికి చెందిన 2 జెట్లను ఈ నెలాఖరులోగా వాయుసేనకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అందజేయనుందని రక్షణ శాఖ కార్యదర్శి ఆర్కే సింగ్ తెలిపారు. ఆ తర్వాత అదనంగా 97 తేజస్ జెట్ల సేకరణకు ఆ సంస్థతో మరో ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు. ఇక మునుపటి కాంట్రాక్ట్ కింద తేజస్ మార్క్ 1A జెట్ల సరఫరాలో జరుగుతున్న జాప్యంపై భారత వాయుసేన ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. 48,000 కోట్ల విలువైన ఈ ఒప్పందం 2021 ఫిబ్రవరిలో కుదిరింది. ఈ యుద్ధ విమానాలకు ఇంజన్లకు సరఫరా చేయడంలో అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రానికల్ సంస్థ జాప్యం చేయడం ఇబ్బందికరంగా మారింది. గత వారం 67,000 కోట్లతో అదనంగా 97 తేజస్ మార్క్ 1A యుద్ధ విమానాల కొనుగోలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే పూర్తి స్థాయి ఆయుధాలతో ఈ శ్రేణికి చెందిన 2 తేజస్లను అందించాకే కొత్త కాంట్రాక్టులకు ఖరారు చేస్తామని హెచ్ఏఎంకు స్పష్టం చేసినట్లు ఆర్కే సింగ్ తెలిపారు. ఇక రాడార్, భారత ఆయుధాలను అనుసంధానించడం ద్వారా ఈ యుద్ధ విమానాలను హెచ్ఏఎల్ మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా అది సుబోయ్ 30AMK తరహాలో వాయుసేనకు ప్రధాన అస్త్రంగా మారుతుందని పేర్కొన్నారు. తేజస్ ను చేర్చాక కూడా వైమానిక దళంలో యుద్ధ విమానాల కొరత ఉంటుందని, దీన్ని పూడ్చడానికి ఇతర అవకాశాలపై దృష్టి సారించాల్సి ఉంటుందన్నారు. ఇక పాతబడిపోయిన MiG-21ల స్థానంలో తేజస్ మార్క్ 1Aలను చేరుస్తున్నారు. భారత వాయుసేన వద్ద ఇప్పటికే 38 తేజస్ మార్క్ 1 యుద్ధ విమానాలు ఉన్నాయి.